జాగ్రత్తగా ఉండండి రారే. ప్రతి ఎదవలు చెప్పే మాటలకి రెచ్చిపోవద్దు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం చాలామంది ముసలి ఎదవలు ట్రై చేస్తారని వీళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ ఫార్ములా ఇదేనా? నేరుగా పోరాడలేక కులాల మధ్య అనుమానాలు పెంచే ప్రయత్నమా? ఇవివాళ రాష్ట్ర రాజకీయాల్లో ఒక విషయం చాలామందికి స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది విశ్లేషకులు, మేధావులు, సీనియర్ జర్నలిస్టులు పేరుతో ఒకే రకమైన రాజకీయ నెరేటివ్ని ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శలు పెరుగుతున్నాయి. కెఎస్ ప్రసాద్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, తెలకపల్లి రవి వంటి వ్యక్తులు వేరువేరు వేదికల్లో మాట్లాడినా చివరకు ఒకే రాజకీయ దిశలో ప్రజల ఆలోచనలను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయం సోషల్ మీడియాలో బలపడుతుంది. ప్రస్తుతం ముఖ్యంగా కాపు, కమ్మ వర్గాల మధ్య అనుమానాలు పెంచేలా కొన్ని వ్యాఖ్యలు, చర్చలు, డిబేట్లు ఎక్కువవుతున్నాయి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అమిత్ షా, మజ్లిమాని మాట్లాడే చుట్టూ కూడా అదే నెరేటివ్ నడిచిందని చాలామంది చెబుతున్నారు. ఇక మరోవైపు పాస్టర్ అభినయ దర్శన్ ఘటనలో కూడా ఘటన నిజానిజాలు బయటకు రాకముందే కొన్ని మీడియా ఛానల్స్ భారీ ప్రచారం చేయడం, ఆ తర్వాత అదే కంటెంట్ సోషల్ మీడియా, వైసీపీ అనుకూల హ్యాండిల్స్ ద్వారా విస్తృతంగా పుష్ చేయడం గమనించారని ప్రజలు అంటున్నారు. ఒకరోజు మతం పేరుతో, మరొక రోజు కులం పేరుతో ప్రజల మధ్య చిన్న చిన్న అనుమానాలను పెద్ద ఘర్షణలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయం పెరుగుతుంది. కానీ ప్రజలు ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు వచ్చిపోతాయి, కానీ సమాజంలో విభేదాలు పెరిగితే నష్టపోయేది సాధారణ ప్రజలే. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు అవసరం కులాల యుద్ధం కాదు, మత రాజకీయాలు కాదు, శాంతి, అభివృద్ధి, ఐక్యత.